కళాకారులందరికీ కళాభివందనాలండి. నా పేరు పెద్దిపోగానం, రంగస్థల సకల వృత్తి కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశానికి కారణం ఏంటంటే, కళారంగంలో ఉన్నటువంటి రంగస్థల కళాకారులతో పాటు అటు జానపద కళారంగం, ఇటు కూచిపూడి కళారంగం, హరికథ కళాకారులు, బుర్రకథ కళాకారులు, ఉరుముల కళాకారులు, చెక్కభజన కళాకారులు, కోలాట కళాకారులు, రకరకాలైనటువంటి కళాకారులు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ కళల్లో వెనకబడిపోయి ఉన్నారు. అయితే ఈ యొక్క సమస్యలు అయితే ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కళాకారులందరినీ ఒకటే వేదిక మీద తీసుకురావాలనే ఉద్దేశంతో అన్ని జిల్లాలో ఉన్నటువంటి కళారంగాలు అందరూ ఒకతాటి మీదకి రావాలనే ఉద్దేశంతో రేపటి రోజున 14/9/2024 రేపటి రోజున హౌసింగ్ బోర్డులో ఒక చర్చా వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి రంగస్థల కళాకారులతో పాటు అటు రాయలసీమ కళావేదిక, కూచిపూడి కళాకారులు, జానపద కళాకారులు, గురవాయి కళాకారులు, తర్వాత ఉరుముల కళాకారులు, ఈ సంఘాల యొక్క సంయుక్త ఆధ్వర్యంలో రేపు ఒకటి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి కళాకారులందరూ కూడా విరివిగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరడమైంది. థ్యాంక్ యూ. జై రాయలసీమ కళావేదిక. అందరికీ నా నమస్కారం. నా పేరు సాకే మల్లికార్జున. నేను రాయలసీమ కళావేదిక జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మన కళారంగంలో ఉన్నటువంటి కళాకారులు ఎదుర్కొన్న సమస్యలపైన సకల కళ సమ్మేళనం అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రేపు అనగా 14/9/2024 ఉదయం 10 గంటలకి మన హౌసింగ్ బోర్డు కాలనీ నందు పవన్ గాస్ ఎదురుగా రుద్రా కళాక్షేత్రం నందు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దయచేసి కళాకారులంతా, కళాభిమానులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరి అందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ కుమార్, డ్యాన్స్ మాస్టర్. మన కళాకారుల సమస్యల గురించి అందరం కలిసికట్టుగా ఒక చోటికి చేరుకొని మన సమస్యలు ఏవైనా ఉంటే గవర్నమెంట్కి ఆ సమస్యల్ని చెప్పుకొని మన సమస్యల్ని తీర్చుకోవడానికి మనం అందరం కలిసి 14 రేపు శనివారం రోజున రుద్ర కళాక్షేత్రంలో మనం అందరం గ్యాదర్ అవుదామండి. ముందుగా మన సమస్యలు ఏమైనా ఉంటే అక్కడ చెప్పుకొని చర్చించుకొని ఈ చర్చనంతా మాట్లాడుకొని ఏమున్నాయో ఆ సమస్యలు తీర్చుకుందాం మనము. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. కళాకారుల ఐక్యత వర్ధిల్లాలి, కళాకారుల ఐక్యత వర్ధిల్లాలి, కళాకారుల ఐక్యత వర్ధిల్లాలి.